బుధవారం నైటు బుధవారం సాయంత్రం భయంకరమైన వర్షం. ఏ రోజు అట్లాంటిది డబల వాతావరణమైన ప్రార్థన కూటం ఆగడానికి వీర్లేదు సుమా అని చెప్పాను నేను. ఎవరిని ఆపలేదు ఈ వర్షం? ఎవరిని ఆపుతుంది ఈ వర్షం? ఎవరిని ఆపలేదు ఈ వర్షం? చెప్పండి. ఎవరిని ఆపలేదు ఈ వర్షం? ఎవరిని ఆపిద్ది ఈ వర్షం? భక్తి కలిగిన వారిని ఆపలేదు ఈ వర్షం. భక్తిహీనులను ఖచ్చితంగా ఆపేస్తుంది ఈ వర్షం. అందుకని భక్తి కలిగిన వారికా భక్తిహీనుల కొరక ఈ ప్రార్థన కూటాలు? చెప్పండి. భక్తి కలిగిన వారికి, భక్తిహీనుల కోసం ఏమీ కాదు. చాలామంది చాలా నెలలు పెట్టుకుంటున్నారు. ఏ కూటాలు? ఉపవాస కూటాలు. మనం ఒక 2 రోజులు మనం గడపలేకపోతున్నాం, ఉపవాసము ఉండలేకపోతున్నాం. ప్రభు అట్లాంటి తుఫాను వచ్చినా నేను వర్షాన్ని ఆపు అని మాత్రం ప్రార్థించను. ఆ రోజు మంచి ఎండ ఉంది, బాగుంది వాతావరణం, బాగున్నప్పుడు చేసిన ప్రార్థన చెప్తున్నాం. సుమా వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి ఏం పిచ్చెక్కిందా పాస్టర్ గారికి, వాతావరణం బాగుండాలని అడుగుతాం కానీ అందరూని ఈ వాతావరణం తుఫాను వచ్చినా నో ప్రాబ్లం అంటుంది ఏంటి అనుకుంటున్నారు. అవును, మరి ఏ కాలంలో ఎలా మాట్లాడాలి మనం? ఇది ఏ కాలం? ఏ కాలం? నిద్ర వద్దు. ఏ కాలం అండి? వర్షాకాలం. వర్షాకాలంలో ఏం పడుతుంది? వర్షం పడుతుంది. వర్షాన్ని ఎందుకు ఆపనాలి? దాని పని చేసుకుంటూ ఉంటుంది. వర్షం పడితే దేవుడున్నాడు, వర్షం లేకపోతే దేవుడు లేడు. ఇది ఎల్కేజీ పాఠాలు ఇవి. వర్షం నన్ను ఏం చేయలేదు, వర్షం నా భక్తిని ఆపలేదు, వర్షం నా ప్రార్థన జీవితాన్ని ఆపలేదు. వర్షం వల్ల నేను ఆగడం ఏంటి? నా వల్ల ఏమైనా ఆగితే వర్షం ఆగాలి తప్ప వర్షం వల్ల అయితే నేనేమి? అసలు వర్షం వచ్చిందే నా కోసం, మరి ఆ వర్షం భక్తిని ఆపుతుందా? అందు నేను చెప్పాను, ఇదిగో కేకా మండలం పడుతుంది, తుఫాను వస్తుంది. అప్పుడు తుఫాను హెచ్చరిక జారీ అవ్వలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆరాధనలు మోగుతూనే ఉంటాయి. ఈరోజు మా సోదరి ఫోన్ చేసి, మమ్మీ ఇలా ఉంది వాతావరణం, ఏం చేస్తాం మరి, ఏమి అనౌన్స్మెంట్ చేస్తామని అంటే అప్పుడు నేను అన్నా, మా ఆగో హల్లెలూయా. మీరు రాక ఆగొచ్చు, పిలవబడిన వారు ఆగొచ్చు, ఏమో మాయ మాత్రం ఆగో. మేము వర్షం ఎండ కాసినప్పుడు పెట్టుకుంటాం, వర్షం వచ్చినప్పుడు మానేస్తామని అనుకోం. ఓన్ని గాల్లోనే మేము ఆ దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎవరు వచ్చినా రాపోయినా మా ప్రార్థన కూటాలు ఆగో. మా సంఘస్థులకి ఆ క్రమం ఉంది, ఆ భయం ఉంది, ఆ భక్తి ఉంది అని చెప్తే ఇది ఎక్కడుండి ఫోన్ చేసింది అనుకున్నారు? ప్రార్థనలో ఉండి ఫోన్ చేసింది. వినండి, మీరు ఉన్నారు. స్తోత్రం. ఎవరంట? వినండి, మీరు ఉన్నారు. వర్షం వస్తే కొంచెం వర్షం గట్టిగా వస్తే బాగుండు, ఏసయ్యా కొంచెం వర్షం గట్టిగా కురిపించు అంటారు. ఎందుకమ్మా వర్షం ఎక్కువ కురవాలంటే? కొంచెం వర్షం ఎక్కువ వస్తే ఆగిపోయిందని పాస్టర్ గారికి చెప్తామయ్యా. వర్షం వస్తే ఆగిపోయిందని పాస్టర్ గారికి చెప్పాలని నువ్వు కొంచెం వర్షం గట్టిగా కురేసాయి అంటున్నావా? వర్షంలో తడుచుకుంటూ రావాలి. ఎలా రావాలి? తడుచుకుంటూ రావాలి. తడుచుకుంటూ వచ్చేటప్పుడు నీ భక్తి జీవితాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నా కోసం ఇలా వెళ్ళిపోతున్నావా నువ్వు? ఆయన హృదయము మైనము వలె కరిగిపోతుంది. అప్పుడు నిన్ను చూసిన వారు, అయ్యో ఈమె చూడు ఎట్లా వచ్చిందో దేవుని మందిరానికి, నేను ఉన్నాను ఆగిపోదాం అనుకున్నాను, వీళ్ళైతే నాకు మళ్ళీ ఆగిపోవాలనుకునే వాళ్ళు కాదని. వర్షం మనల్ని ఏం చేయలేదు, పరిస్థితి మనల్ని ఏమీ చేయలేదు, ఏమి చేయజాలవు. స్తోత్రం. ఒక 5 నిమిషాల్లో మందిరంలో ఉంటాం. ఎక్కడుంటాం? ఒక 5 నిమిషాలు మనం కేటాయిస్తే మందిరంలో ఉంటాం. నేను కూడా పెట్టవలసిన ప్రార్థన కూటాలు వర్షాల్లో కూడా నా వైపు చూడాలి. మీ మనసు అంతా, మనసు మీరు మళ్ళీ వెళ్ళిపోద్ది, డిస్టర్బ్ అయిపోతారు. మీరు మిమ్మల్ని సరి చేసుకుంటూ చెప్పాలని కష్టం, టాపిక్ ఆగిపోతుంది, నడిపింపు ఆగిపోతుంది. దేవుని స్వరం ఎలాగుంటుందో తెలుసా? మీకు 2 స్వరాల కోసం చెప్తున్నా, అది నా సబ్జెక్ట్ కాదు. దేవుని స్వరం పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. దేవుడు మాట్లాడితే నీకు పశ్చాత్తాపం వస్తుంది, దేవుడు మాట్లాడితే నీకు భయం వస్తుంది, దేవుడు మాట్లాడితే నువ్వు సర్రవుతావు. ఏమీ నీకు భయం లేదు, హ్యాపీగా ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే దేవుని స్వరం ఆ రోజు వినబడలేదు. దేవుని స్వరం వినబడినట్టుగా ఉంది కానీ నీకు పని చేయలేదు. మెడిసిన్ ఏమవ్వలేదు, నీకు పని చేయలేదు. దేవుడు మాట్లాడితే భూమి ఆకాశము గజ 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 వణికాయట. హల్లెలూయా. మరి దేవుడు మాటే అట్లా ఉంటే దేవుని వాక్యం ఇంకెట్లా ఉంటుంది? ఆయన మాట ఇంకెలా ఉంటుంది? నీకు భయం వేస్తుందా? దేవుని స్వరం వినబడుతుంది. నీకు లోపాలు కనిపిస్తున్నాయా? దేవుని స్వరం వినబడుతుంది. దేవుడు సాక్షాత్తు దేవుడే నీతో
మాట్లాడుతూ ఉన్నాడు. అది దేవుని స్వరం. మేము ఎలా గుర్తించాలండి ఇది దేవుని స్వరం అని, ఇది దెయ్యపు స్వరం అని మేము ఎలా గుర్తించాలని అంటే, ఇదే నీకు పశ్చాత్తాపం వస్తుంది, నీకు మారు మనసు వస్తుంది, నీకు భయం వస్తుంది, నీకు వణుకు వస్తుంది. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎందులోని వాక్యం చెప్పేటప్పుడు, అమ్మో నా కోసం చెప్తున్నట్టుందే, అమ్మో మరి అవును నీ కోసం చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను ఇక్కడ కూర్చొని నేను ఏం చెప్తానో పాస్టర్ గారికి తెలియదు, పాస్టర్ గారు ఏం చెప్తారో మాకు తెలియదు. ఎవరిది వాళ్ళు చూసుకుని వస్తాం ఇక్కడికి. ఒకరోజు నేను వాక్యం అంతా చెప్పి యోసేపు కొరకు ఎవరి కోసమో చెప్పి వాక్యం నిలబడి పాస్టర్ గారికి సమయం ఇచ్చి అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. నేను ఇంకా ఎగస్ట్రా పేజీ మీద ఏమీ రాసిలేవు. రాసున్నాయా? సరస్వతి ఇక్కడే ఉంది. ఎగస్ట్రా పేజీ మీద ఏమీ లేవు, ఒక పేపర్ మీదే రాసుంటే పాస్టర్ గారు సౌలు కోసం చెప్పడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆల్రెడీ సౌలు రిఫరెన్స్ కూడా నేను అక్కడ పెట్టాను. మరి అది ఎందుకు చెప్పలేదు? ఆ 5 నిమిషాలు కూడా ఆయనకు సమయం ఉండదు. ఎవరికి సమయం ఉండదు? 5 నిమిషాలు కూడా సౌలు స్టోరీ తీసుకుంటే పాస్టర్ గారికి సమయము ఉండదు. అప్పుడు నేను వెంటనే చూసావా, నేను ఆపేసిన సబ్జెక్టు పాస్టర్ గారు ఎట్లా చెప్తున్నారో, నేను ఈ విషయం పాస్టర్ గారికి కూడా చెప్పలేదు. దేవా నీవే నడిపిస్తున్నావు, నీవే మాట్లాడుతున్నావు, నేను ఆపేసిన ఆ యొక్క ముక్క తీసుకొచ్చి నీ దాసుల ద్వారా నీవే వినిపించావు. సరే ఒకసారి చూడు, ఇది సమూయేలు పుస్తకం 15వ అధ్యాయం చెప్తున్నారని ఆమెకు చూపిస్తే అంటుంది కదా, పాస్టర్ గారికి మీరు చెప్పలేదా అంది. అసలు పాస్టర్ గారు నేనే మాట్లాడుకో, మాదంతా ప్రార్థనలోనూ, మాదంతా ప్రార్థన టీంతోనూ ఆ బోతిన్నప్పుడు అంతే, అంతకు మించి మాటలేమి మాకుండు. పాస్టర్ గారికి చెప్పలేదా నువ్వంటే పాస్టర్ గారికి తెలియదు, నేనేం చెప్తున్నాను ఆయనకు తెలియదు, ఆయన ఏం చెప్తున్నారో నాకు కూడా తెలియదు అని. ఆ తర్వాత మరుసటి రోజు కూడా నేను ఒక్క రిఫరెన్స్ ఆపేశాను. ఆ రోజు కూడా అదే రిఫరెన్స్ మీద మాట్లాడారు. వెంటనే దేవుని స్తుతించాను, నువ్వు మాట్లాడుతున్నావు స్వామి, మా నడిపింపు మా డ్రైవింగ్ నీ చేతుల్లో ఉంది, నేను విశ్వసిస్తున్నాను అయ్యా. నేనేం చెప్తున్నాను ఆయనకు తెలియదు, నేను ఏం రాసుకున్నాను ఆయనకు తెలియదు. నేను ఎప్పుడో ఉదయాన్నే రాస్తూ ఉంటాను, ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు రాస్తూ ఉంటాను, ఒక నడిపింపు మీద మాత్రం రాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడే తన స్వరాన్ని వినిపిస్తున్నాడని నాకు అర్థమవుతుంది. మేము కాదు మాట్లాడేవి, మేము కాదు వాక్యం సిద్ధం చేసుకునేది, ఆయనే సిద్ధం చేస్తున్నాడు ఈ రోజుకి నని. మరి నీకేమైనా అర్థమవుతుందా? వెంటనే ఆమెకు చూపిస్తే అమ్మో అంది. ఇంకా మీకు విషయాలు చెప్పాలి అంటే, నేను బయట మా ఊరు నుంచి వచ్చేటప్పుడు బండారి కరుణ ఉండేది కదా, బండారి కరుణ నేను కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం, కొన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. పాస్టర్ గారు అగ్రహారం వెళ్ళి వచ్చేవాళ్ళం, మేమిద్దరం అక్కడే కూర్చునేవాళ్ళం. ఈ నిలవబడంగానే మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో ఇలా చూసేది. నాకు తెలియదు, నువ్వు చూసావుగా ఇక్కడే కూర్చున్నా నేను. హల్లెలూయా. ఇలా చూస్తుంటే పాస్టర్ అమ్మగారు ఏమన్నా పాస్టర్ గారికి చెప్పారే, నేను నీ దగ్గరే కూర్చున్నాను, నువ్వు నా దగ్గరే కూర్చున్నావు, వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాము. ఇప్పుడండి ఫోన్లు, ఎవరి ఫోన్ వాళ్ళది. అప్పుడు ఎవరి ఫోన్ వాళ్ళకి ఏమీ లేదు, ఎవరి ఫోన్ వాళ్ళకి ఉన్నాయా? ఎక్కడివి అప్పుడు ఒకటే ఫోను, ఎవరి దగ్గర ఉండి ఏమో ఉంటే, కానీ అప్పుడు మాకు ఒకటే ఫోన్ ఉండేది. అప్పుడు నేను తనకు చెప్పాను, ఫోన్ కూడా ఏమీ లేదుగా. నిలవబడి మేమిద్దరం ఏ టాపిక్ మీద మాట్లాడుకున్నామో అదే టాపిక్ మీద పాస్టర్ గారు మాట్లాడుతూ వస్తూ ఉండేవారు. అది దేవుని స్వరం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని గుర్తించాలి. ఎందుకు దేవుని స్వరాన్ని గుర్తించాలంటే జబ్బు పోవాలి. హల్లెలూయా. వర్షం, తుఫాను, గాలి నిన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా. నీ భక్తి జీవితాన్ని అవి ఆపలేవు. అది ఆగాలి అనుకుంటే నువ్వు ఆగుతావు, అది నన్ను ఏమీ చేయలేదు అనుకుంటే నువ్వు ఆగలేవు. నేను ఉదయం పాస్టర్ గారికి చెప్పాను, మీరు త్వరగా బయలుదేరి అక్కడికి వెళ్ళాలి. వర్షం నన్నేం చేయలేదు, నా భక్తిని ఆపలేదు, మా భక్తి జీవితానికి అది అడ్డు కాదు. వర్షమా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అనుకుంటే అదే ఓడిపోతుంది, గెలిచేది నేను మాత్రమే. మీరు అర్జెంటుగా ప్రయాణం చేస్తే మా పనులు పూర్తవుతాయి ఇక్కడ అని చెప్పాను నేను. ఆయన పంపించేశాను నేను. వర్షంతో మనకు పని లేదు. పాస్టర్ గారు ఫోన్ చేయొచ్చు, వాళ్ళకి ఒకవేళ వచ్చేవాళ్ళు ఆగిపోవచ్చు, దేవుడు ఆగడు. స్తోత్రం. దేవుని స్వరము ఆగదు. ఆయన ఏదో ఒకటి మనకి బయలుపరుస్తాడు, మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం.
ఈరోజు నేను ఈ యొక్క ఉపవాస కూటానికి మీకు చెప్పాలనుకునే యొక్క సబ్జెక్టు ఏంటి అని అంటే, యోవేలుతో ప్రభు మాట్లాడతాడు కదా, యోవేలుకి కొన్ని మాటలు ప్రత్యేకపరిచి, కొన్ని మాటలు తెలియపరిచి, ఇట్లా మాట్లాడు పెద్దల దగ్గరికి వెళ్ళి అంటాడు. ఎవరు? దేవుడు ఏమంటాడు? ఓ యోవేలు, నువ్వు ప్రజలతో ఎలా మాట్లాడో తెలుసా? పెద్దల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడో తెలుసా? ఎలా మాట్లాడాలో ఆలకించు, నేను చెప్తాను. ఈరోజు పూర్వీకులు, ఈరోజు పెద్దలు ఎలా ఉన్నారో తెలుసా? యోవేలు పాత స్వభావంతో ఉన్నారు, పాత బుద్ధులతో ఉన్నారు. వాళ్ళు ఏమైనా మారారా? సరే, వాళ్ళు మారలేదా? శిక్ష ఎలా ఉంటుందని చెప్పు అని యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో కనిపిస్తుంది కదా. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి, ఎవరు చెప్తున్నారు అది? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎక్కడికి రండి? ఆలస్యమైంది ఏమీ లేదు, నష్టమైంది ఏమీ లేదు. నీకు ఒక అవకాశం ఇచ్చాను. ఏ విషయానికి అవకాశం ఇచ్చావు? నీ బుద్ధి విషయమై అవకాశం ఇచ్చాను, నీ గుణము విషయమై అవకాశం ఇచ్చాను, నీ భక్తి కొరకు అవకాశం ఇచ్చాను. మించిపోయింది ఏమీ లేదు. ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేశానే అని చింత ఏం పెట్టుకోకు. హల్లెలూయా. ఇప్పుడైనా, ఈరోజు, టుడే, స్తోత్రం, ఈ క్షణమే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి తిరిగిరా. నీ బుద్ధి మార్చుకో, నీ స్వభావం మార్చుకో, గర్వాన్ని విడిచిపెట్టు, అహాన్ని విడిచిపెట్టు, హెచ్చించుకోవడం తగ్గించు. ఇవన్నీ తగ్గించుకొని తిరిగి రావడం ప్రారంభించు. హల్లెలూయా. నువ్వు తిరిగి రాకపోతే ఏంటంట? తిరిగి రాకపోతే ఏంటి? తిరిగి రాకపోతే పనిష్మెంట్ ఏంటి? తిరిగి రాకపోతే యోవేలు అంటాడు కదా, ఓ పెద్దలారా ఆలకించండి, పిల్లలుగా చెప్పండి. స్తోత్రం. తరతరాలకు ఇదే కట్టడా. ఎప్పటి నుంచి? ఫాదర్ అబ్రహాం, ఆదామున్న కాడి నుంచి